Welcome to the next lecture, my dear students. So, in this lecture, again, we will continue our topic. So, the romantic imagination and national feeling. Okay, this is our next lecture. Okay, so the development of nationalism did not come through wars or territorial expansion. సో ఈ నేషనలిజం అనేది ఓన్లీ ఏదో యుద్ధాలు చేయడం ద్వారా కానీ లేదంటే టెరిటరీస్ ఎక్స్పాన్షన్ చేసుకుని మన టెరిటరీ పెంచుకుందామని కానీ అట్లాంటి నేషనలిజం కాదు ఇది. సో కల్చర్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్. సో ఇక్కడ కల్చర్ అనేది మనం ఎట్లాంటి కల్చర్ని షేర్ చేసుకుంటున్నాం, మన పూర్వీకులు మన యొక్క ప్రీవియస్ ఎట్లా ఉంది, మన నేచర్ మన నేషన్ ఎట్లా ఉండేది, మన కల్చర్ ఎట్లా ఉండేది, మన లాంగ్వేజ్ ఎట్లా ఉండేది, మన ఆర్ట్ పోయిట్రీ స్టోరీస్ మ్యూజిక్ ఇవన్నీ కూడా ఎట్లా ఉండేవి ప్రీవియస్గా, మన యాన్సిస్టర్స్ ఎట్లా ఉండేవారు, ఇవన్నీ అంటే దీని ద్వారా. సో ఈ నేషనలిజం అనే ఫీలింగ్ అనేది ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ కల్చర్, నాట్ అవుట్ ఆఫ్ వార్స్ ఆర్ టెరిటోరియల్ ఎక్స్పాన్షన్స్. ఓకే, సో దీని ద్వారా నేషనలిస్టిక్ ఫీలింగ్స్ అనేవి డెవలప్ అయ్యాయి. లెట్ us లుక్ అట్ రొమాంటిసిజం. రొమాంటిసిజం ఇది ఒక కల్చరల్ మూమెంట్. వాట్ ఈస్ రొమాంటిసిజం? ఇది ఒక కల్చరల్ మూమెంట్ విచ్ సాట్ టు డెవలప్ ఎ పర్టిక్యులర్ ఫార్మ్ ఆఫ్ నేషనలిస్టిక్ సెంటిమెంట్. ఇది ఒక పర్టిక్యులర్ ఫార్మ్ ఆఫ్ నేషనలిస్టిక్ సెంటిమెంట్ని ఇది స్టార్ట్ చేసింది అనమాట. ఓకే, రొమాంటిక్ ఆర్టిస్ట్ ఎవరైతే ఈ ఆర్టిస్ట్ ఉంటారు కదా, రొమాంటిసిజం అంటే అర్థం ఏంటంటే ఒక కామన్ ఫీలింగ్ని తీసుకురావడానికి ప్రయత్నించేటటువంటి ఒక కైండ్ ఆఫ్ ఒక టూల్. అదొక కైండ్ ఆఫ్ టూల్. సో మనందరం ఒకటి అని అనిపించడానికి ఒక సెంటిమెంట్ లాంటిది. ఓకే, సో రొమాంటిక్ ఆర్టిస్ట్ కానీ పొయిట్స్ కానీ వాళ్ళు ఈ సైన్స్, అప్పటి రోజుల్లో ఇండస్ట్రియలైజేషన్ జరిగేది, సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అవుతూ ఉండేది. ఆ సైన్స్ అనేది ఏం చేసేది అంటే ప్రతిదానికి రీజన్ ఏంటి, ఇది ఎందుకు ఇలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన పేరెంట్స్ లోపలికి ఇంట్లోకి వచ్చే ముందు కాలు కడుక్కున్నారా అంటారు. సో ఎందుకు కడగాలి, నేను ఎందుకు కడగాలి, దానికి రూల్ ఏంటి, ఏమైనా ఉందా అని కొంతమంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు కదా. అలాగే బయట కల్లాపు చల్లడం, ఎందుకు చల్లాలి ఉదయాన్నే లేచి, అంటే ఇది కల్చర్. సో మన కల్చర్ని క్వశ్చన్ చేసేది సైన్స్. వై వీఆర్ డూయింగ్ లైక్ దిస్, ఇది కల్చరే. ఓకే, బట్ వై. సో అప్పుడు గ్లోరిఫికేషన్ ఆఫ్ సైన్స్ వల్ల రీజన్ ప్రతిదానికి ఇది ఎందుకు చేయాలి, అది ఎందుకు చేయాలి అనేది అడుగుతుండేవారు అనమాట. సో దాన్ని జనరల్గా ఈ రొమాంటిక్ ఆర్టిస్ట్ ఏంటి, వీళ్ళు ఎమోషన్స్, మన కల్చర్ ఇది, మన ఆచార వ్యవహారాలు, దీనిలో రీజన్ ఏంటి, ఎందుకు చేయాలి అని అడగకూడదు. సో ఆ గ్లోరిఫికేషన్ ఆఫ్ అప్పట్లో ఏం జరిగేదంటే సైన్స్ కొంచెం గ్లోరిఫై అవుతుంది అప్పుడప్పుడే, అన్నిటికీ రీజన్స్ కనుక్కోవడం, కొత్త కనిపెట్టడం ఇవన్నీ చేస్తున్నారు. సో అక్కడ ఈ కల్చర్ మీద క్వశ్చన్స్ వేయడాన్ని వీళ్ళు కొంచెం క్రిటిసైజ్ చేసేవారు. కల్చర్ ఈజ్ డిఫరెంట్. సో గ్లోరిఫికేషన్ ఆఫ్ సైన్స్ ఈజ్ ఓకే, బట్ గ్లోరిఫికేషన్ ఆఫ్ రీజన్ ఆఫ్ దానికి అలా అడగటం అనేది కరెక్ట్ కాదు. రొమాంటిక్ ఆర్టిస్ట్ కానీ పొయిట్స్ కానీ జనరల్గా ఈ సైన్స్ గ్లోరిఫికేషన్ యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి నెగిటివ్గా ఉంటుంది. ఇది ఏదైనా క్వశ్చన్ చేస్తే ఎలా ఉంటుంది, కొంచెం చిరాగ్గా ఉంటుంది కదా. సో అందుకు వాళ్ళ గ్లోరిఫికేషన్ని యాక్సెప్ట్ చేయలేరు అనమాట. ఈ రొమాంటిసిజంని ఎవరైతే పాటిస్తారంటే ఈ రొమాంటిసిజం అంటే ఏంటంటే మన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయటం ఒక పద్య రూపంలో కానీ లేదంటే ఒక పిక్చర్ రూపంలో కానీ అట్లాంటి వాళ్ళు రొమాంటిసిస్ట్ ఆర్టిస్ట్ కానీ పొయిట్స్ కానీ వాళ్ళు ఈ సైన్స్ గ్లోరిఫికేషన్ని క్రిటిసైజ్ చేసేవారు అనమాట. అండ్ ఫోకస్డ్ ఇన్స్టెడ్ ఆన్ ఎమోషన్స్. మనం ఎమోషన్స్ మీద ఫోకస్ పెట్టాలి, అంతేగాని ప్రతిదానికి రీజను అని అడగకూడదు. అండ్ ఇంట్యూషన్ అండ్ మిస్టికల్ ఫీలింగ్స్. సో వీటిని అంటే రొమాంటిసిజం అంటే మనసుకు సంబంధించినటువంటి భావాలని మనం దృష్టిలో పెట్టుకోవాలి, ప్రతిదానికి ఎందుకు ఏమిటి అని కాకుండా. సో ఎమోషనల్గా కూడా ఆలోచించి మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. సో దేర్ ఎఫర్ట్ వాస్ టు క్రియేట్ ఎ సెన్స్ ఆఫ్ షేర్డ్ కలెక్టివ్ హెరిటేజ్. మనందరికీ కూడా ఒక కలెక్టివ్ హెరిటేజ్, నీకు అదే ఆచారం, నాకు అదే ఆచారం, నీది అదే భాష, నాది అదే భాష. సో ఇట్లా మనందరికీ కల్చరల్ పాస్ట్ ఒకటే. సో ఇవన్నిటిని తీసుకొచ్చి మనలో ఒక కామన్ థింగ్ ఉంది, నీకు నాకు ఒక కామన్ థింగ్ ఉంది. నువ్వు అదే పండుగ సెలబ్రేట్ చేస్తావు, నేను అదే పండుగ సెలబ్రేట్ చేస్తాను. నువ్వు అదే పద్ధతులు చేస్తావు, నేను అదే పద్ధతులు చేస్తా. సో నీ కల్చర్ ఒకటే, నా కల్చర్ ఒకటే, మన ఇద్దరి యొక్క యాన్సిస్టర్స్ ఒకటే కల్చర్కి చెందిన వాళ్ళు. ఈ రకంగా నువ్వు నేను ఒకటి అనే కైండ్ ఆఫ్ కలెక్టివ్ హెరిటేజ్, కలెక్టివ్
ఆ కామన్ కల్చరల్ పాస్ట్ వీటిని తీసుకొచ్చి దీస్ ఆర్ ద బేసిస్ ఆఫ్ ఎ నేషన్. ఒక నేషన్ అవ్వాలి అంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే వాళ్ళకి ఒక కల్చరల్ ఈక్వాలిటీ ఉండాలి. వాళ్ళందరూ కూడా ఒకే కైండ్ ఆఫ్ కల్చర్ నుంచి వచ్చిన వాళ్ళు అయి ఉండాలి. అండ్ వాళ్ళందరికీ కూడా ఒక కలెక్టివ్ హెరిటేజ్, అంటే వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఒక సేమ్ కైండ్ ఆఫ్ హెరిటేజ్ అయినా ఉండాలి. ఓకే, ఇలా ఉన్న అది బేసిస్గా తయారైందనమాట అప్పట్లో. అదర్ రొమాంటిక్స్ సచ్ యాజ్ జర్మన్ ఫిలాసఫర్ జాన్ గాట్ఫ్రెడ్. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పేర్లు. ఓకే, జర్మన్ ఫిలాసఫర్ జాన్ గాట్ఫ్రైడ్ హెర్డర్ ఏమన్నాడు? క్లెయిమ్డ్ దట్ ద జర్మన్ కల్చర్ మీకు తెలియాలి అంటే సిటీస్లో తిరగడం కాదు, మీరు వెళ్ళి కామన్ పీపుల్ దగ్గర కూర్చోండి. సో నార్మల్ ప్రజల దగ్గర కూర్చుంటే వాళ్ళని డాష్ వాక్ అంటారు అనమాట, జర్మన్ లాంగ్వేజ్లో డాష్ వాక్. ఇట్ వాజ్ త్రూ ఫోక్ సాంగ్స్. వాళ్ళ దగ్గర తెలుస్తుంది జర్మన్ కల్చర్ అంటే ఏంటో. వాళ్ళ దగ్గర వాళ్ళే ఫోక్ సాంగ్స్ పాడతారు, వాళ్ళు రాసుకుంటారు ఫోక్ పోయిట్రీ, అండ్ వాళ్ళు చేసే ఫోక్ డాన్సెస్లో అసలు ట్రూ స్పిరిట్ ఆఫ్ నేషన్ అనేది మీకు కనిపిస్తుంది. ఓకే, సో అది ఈయన బాగా పాపులరైజ్ చేశారు. సో జర్మన్ ఫిలాసఫర్ ఎవరు? జొహాన్ గాట్ఫ్రైడ్ హెర్డర్. సో ఆయన జర్మన్ కల్చర్ మీకు తెలియాలంటే ఎవరి దగ్గర తెలుస్తుంది? ధనవంతుల దగ్గర కాదు, కామన్ పీపుల్ దగ్గర తెలుస్తుంది. వాళ్ళు పాడే ఫోక్ సాంగ్స్ కావచ్చు, వాళ్ళు చేసే ఫోక్ డ్యాన్స్ కావచ్చు, వాళ్ళు తయారు చేసుకునే ఫోక్ పోయిట్రీ కావచ్చు, అందులో జర్మన్ యొక్క ట్రూ స్పిరిట్ అనేది తెలుస్తుంది అనేది బాగా పాపులరైజ్ చేశాడు. సో కలెక్షన్ అండ్ రికార్డింగ్స్ దీస్, సో దాన్ని కలెక్ట్ చేసేవాడు అనమాట ఈయన. ఓకే, ఈ ఫోక్ కల్చర్ కలెక్ట్ చేసి రికార్డ్ చేసి, అది చాలా ఇంపార్టెంట్ మన నేషన్ బిల్డింగ్కి. ఇది ఒక ఇంపార్టెంట్ టూల్, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి నేషన్ని బిల్డ్ చేయడానికి అని ఆయన నమ్మేవాడు అనమాట. తర్వాత దీస్ ఎంఫసిస్ ఆన్ వెర్నాక్యులర్ లాంగ్వేజ్, అంటే ప్రాంతీయ భాషలు. వెర్నాక్యులర్ లాంగ్వేజ్ మనకు చాలా చోట్ల వస్తుంది, హిస్టరీలో, ప్రింట్ కల్చర్లో వస్తుంది. సో వెర్నాక్యులర్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే, సో మనకి ఇప్పుడు ఇండియాలో హిందీ ఈజ్ మేజర్లీ స్పోకెన్ లాంగ్వేజ్. అలా కాకుండా ఉర్దూ కావచ్చు, లేకపోతే తెలుగు కావచ్చు, లేదా ఇంకా బెంగాలీ కావచ్చు, లేకపోతే ఇతర చిన్న చిన్న భాషలు ఉన్నాయి కదా, మరాఠీ కావచ్చు. ఇస్ ఆర్ ఆల్ వెర్నాక్యులర్ లోకల్ లాంగ్వేజెస్ అండ్ కలెక్షన్ ఆఫ్ లోకల్ ఫ్లోకరీ. అక్కడక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే ఒక రీజియన్లో ఒక కైండ్ ఆఫ్ ఫోక్ సాంగ్స్ పాడతారు, ఇంకో రీజియన్లో ఇంకో కైండ్ ఆఫ్ ఫోక్ సాంగ్స్. సో అక్కడ లోకల్ ఫ్లోకర్ వాజ్ నాట్ జస్ట్ టు రికవర్ అండ్ యాన్షియంట్. ఓకే, సో యాన్షియంట్ నేషనల్ స్పిరిట్నే రికవర్ చేయడం కాదు, బట్ ఆల్సో టు క్యారీ ద మోడర్న్ నేషనలిస్ట్ మెసేజ్ టు లార్జ్ ఆడియన్స్. అంటే పాత పాటలు మనం పాడుకున్న, మన యాన్సిస్టర్స్ పాడుకున్న పాటలు, యాన్సిస్టర్స్ రాసుకున్న పద్యాలు, వాటిని ఏదో భద్రపరచడానికే కాదు, యాన్షియంట్ నేషనల్ స్పిరిట్ని రికవర్ చేయటం కాదు, అదొక్కటే రీజన్ కాదు. సో ఇవన్నీ కూడా తెలుసుకోవటం ఓన్లీ నాట్ టు రికవర్, నాట్ జస్ట్ టు రికవర్. రికవర్ అంటే ఏంటి? మళ్ళీ దాన్ని పోయిందని తెచ్చుకోవటం. రికవర్ యాన్షియంట్ నేషనల్ స్పిరిట్స్ని తెచ్చుకోవటమే కాదు, దాన్ని మోడర్న్ నేషనలిస్ట్ మెసేజ్ కింద కన్వర్ట్ చేసి దాన్ని మళ్ళీ ఏం చేయాలి? ఇప్పుడున్న పరిస్థితులకి దాన్ని మోడర్నైజ్ చేసి దాన్ని లార్జ్ ఆడియన్స్, అంటే ఇల్లిటరేట్స్ ఉంటారు ఎక్కువగా కూడా. ఎప్పుడైనా కూడా రెవల్యూషన్ మొదలయ్యేది ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో మొదలవుతుంది. దాన్ని నువ్వు ఇల్లిటరేట్కి స్ప్రెడ్ చేయకపోతే నీకు సంఖ్యాబలం పెరగదు. మనుషులు ఎక్కువ మంది చదువు రాని వాళ్ళే ఉంటారు అప్పటి రోజుల్లో. ఇప్పుడంటే ఓకే, బట్ అప్పుడు ఎక్కువ ఇల్లిటరేట్స్ ఉంటారు. వాళ్ళకి అర్థమయ్యే రీతిలో నువ్వు ఈ మెసేజ్ని తీసుకెళ్ళాలంటే అప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు ఇంగ్లీష్లో బుక్కులు రాసేసి లేదా పేపర్లో పబ్లిష్ చేస్తే వాడు చదవడం రాదు, రాయటం రాదు, వాడికి తెలిసిందల్లా వినటం ఒకటే. ఆ వినటంలో కూడా నువ్వేదో కాంప్లికేటెడ్ లాంగ్వేజ్, హై వొకాబులరీ పెడితే కూడా వాడికి అర్థం కాదు. వాడికి అర్థమయ్యే రీతిలో చాలా మినిమం వొకాబులరీ, సో లో లాంగ్వేజ్లో వాళ్ళకి అర్థమయ్యేలాగా ఉండాలి. సో అందుకు యాన్షియంట్ ఫోకరీ ఏదైతే ఉందో దాన్ని రికవర్ చేసుకుని దాన్ని మోడర్న్ నేషనలిస్టిక్ మెసేజ్ కింద కన్వర్ట్ చేసి ఇల్లిటరేట్స్ని మేజర్గా ఈ మూమెంట్ వైపు తీసుకురావడానికి ట్రై చేసేవారు అనమాట. దిస్ వాజ్ ఎస్పెషల్లీ సో ఇన్ ద కేస్ ఆఫ్ పోలాండ్లో ఇది బాగా పనిచేసిందట. పోలాండ్ యూనిఫికేషన్లో ఇది బాగా పనిచేసింది. విచ్ వాజ్ పార్టీషన్. పోలాండ్లో ఒక మొక్కను తీసుకెళ్ళి ఎక్కడ కలిపేశారు? సో గ్రేట్ పవర్స్ at the end of the 18th century by the great powers Russia, Prussia, Austria. సో పార్టీషన్, పోలాండ్ 3 మొక్కలు చేసి ఒక మొక్కేమో రష్యాకి, ఒక మొక్కేమో పర్షియాకి, ఒక మొక్కేమో ఆస్ట్రియాకి పంచారు.
ఈవెన్ దో పోలాండ్ హ్యాస్ నో లాంగర్ ఎగ్జిస్టెన్స్. అసలు యాక్చువల్ పోలాండ్ అనే కంట్రీ చచ్చిపోయింది, ఎందుకంటే 3 మొక్కలు చేసేసారు, 3 పనిచేశారు. సో దానికి ఒక ఇండిపెండెంట్ టెరిటరీయే లేదు. బట్ నేషనల్ ఫీలింగ్స్ వర్ కెప్ట్ అలైవ్ త్రూ మ్యూజిక్ అండ్ లాంగ్వేజ్. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. సో నేషనలిస్టిక్ ఫీలింగ్స్ వీళ్ళు ఎలా బతికించుకుని పెట్టుకున్నారు? వాళ్ళ కామన్ మ్యూజిక్ ద్వారా, వాళ్ళ కామన్ లాంగ్వేజ్ ద్వారా వీళ్ళు ఆ నేషనలిస్టిక్ ఫీలింగ్ని వాజ్ కెప్ట్ అలైవ్. కరోల్ కుర్పిన్స్కీ ఫర్ ఎగ్జాంపుల్ సెలబ్రేటెడ్ ద నేషనల్ స్ట్రగుల్ త్రూ హిజ్ ఓపెరాస్ అండ్ మ్యూజిక్. సో కరోల్ కుర్పిన్స్కీ అనే ఆయన ఈ నేషనల్ స్ట్రగుల్ని దేని ద్వారా సెలబ్రేట్ చేసేవారు? ఓపెరాస్ అండ్ మ్యూజిక్. సో దాని ద్వారా ఈయన సెలబ్రేట్ చేశారు, టర్నింగ్ ఫోక్ డాన్సెస్ లైక్ పొలనైజ్ అండ్ మజుర్కా ఇంటూ నేషనలిస్ట్ సింబల్. సో వాళ్ళ యొక్క డాన్సెస్ అనమాట, వాళ్ళు స్పెషల్గా పోలాండ్ వాళ్ళు సృష్టించుకున్నటువంటి డ్యాన్స్, వాళ్ళ కల్చరల్ హెరిటేజ్ ఇది. పోలనీస్ అనే ఒక డ్యాన్స్ ఫామ్, మనకి ఎలాగైతే భరతనాట్యం, కథక్, లేకపోతే మోహిని అట్టం అంటారు, లేదా ఇంకేవో రకరకాలు ఉంటాయి మనకి మన ఇండియాలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డ్యాన్స్ ఫామ్స్ ఉంటాయి. ఇవన్నీ మన కల్చరల్ హెరిటేజ్. అలాగే వీళ్ళకున్న కల్చరల్ హెరిటేజ్ ఏంటి? పొలనైజ్ అనే ఒక డ్యాన్స్ ఫామ్, మజుర్కా అనే ఒక డ్యాన్స్ ఫామ్. ఇది వాళ్ళు ఒక నేషనలిస్టిక్ సింబల్. మనవి ఇవి వచ్చాయి, మీ అందరికి వచ్చాయి, అంటే మీరందరూ మనవాళ్ళు. సో మనవాళ్ళు మన అనే ఒక ఫీలింగ్ తీసుకురావడానికి ఈ ఫోక్ డ్యాన్సెస్ కూడా హెల్ప్ చేసావన్నమాట. లాంగ్వేజ్ టూ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఇప్పుడు పాలిష్ లాంగ్వేజ్ అనేది అందరికీ రాదు కదా, ఓన్లీ పోలాండ్లో ఉన్న వాళ్ళకి వస్తుంది. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినా ఆ పాలిష్ లాంగ్వేజ్, నువ్వు అమెరికా వెళ్ళిపోయినా తెలుగు భాష మాట్లాడతావు కదా, వదిలేవు కదా. సో అక్కడ నీకు నేషనలిస్ట్ ఫీలింగ్ అమెరికాలో నీకు ఎలా వస్తుంది? మన తెలుగోడరా, అది నేషనలిస్ట్ ఫీలింగ్, మన తెలుగోడరా అంటే మన ఎమోషన్. వీఆర్ డ్రివెన్ బై ఎమోషన్. వాడు మంచోడో చెడ్డోడో పక్కన పడేస్తే మనం ఏం చేస్తాం? అదే మన తెలుగోడరా, వాడు అక్కడ ఎదో కావచ్చు. ఇండియాలో చూస్తే ఆయన పక్కన తిడతా ఉంటాం, పక్కన ఎప్పుడు తిడతా ఉంటా, వాళ్ళతో గొడవ పడతా. అదే అమెరికాలో చూసేసరికి ఒక తెలుగోడిని మనోడరా ఇడు. సో దట్ ఈస్ కాల్డ్ రొమాంటిసిజం. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఒక ఎమోషన్ డ్రివెన్ అనమాట. అక్కడ రేసును ఆలోచించు, వీడు మంచోడా చెడ్డోడా, వీడు నాతో ఫ్రెండ్షిప్ ఎందుకు చేయాలి, వీడు నేను ఎందుకు మాట్లాడాలి అనే బ్యారియర్స్ బ్రోక్ అయిపోతాయి ఈ రొమాంటిసిజంలో. ఓకే, సో యూ డోంట్ గో బై రీజన్, యూ గో బై ఎమోషన్ అనమాట. సో ఆ రకంగా ఈ లాంగ్వేజ్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది నేషనలిస్ట్ సెంటిమెంట్లో. ఆఫ్టర్ రష్యన్ ఆక్యుపేషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ పాలిష్ లాంగ్వేజ్ వాజ్ ఫోర్స్డ్ అవుట్ ఆఫ్ ద స్కూల్. సో దాన్ని స్కూల్స్లో కూడా చెప్పడం మాన్పించేసి ఓన్లీ రష్యన్ లాంగ్వేజ్లోనే వాళ్ళు చెప్పించేవారు అనమాట. 1831లో an armed rebellion against Russia rule took place which was ultimately crushed. వీళ్ళు ట్రై చేశారు రష్యాని ఎగ్నెస్ట్గా ఫైట్ చేయడానికి. ఒక ఆర్మ్డ్ రెబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రై చేసినప్పుడు కూడా రష్యా ఏం చేసిందని క్రష్ ఏంటి వాళ్ళని అణిచివేసేసింది మళ్ళీ. ఫాలోయింగ్ దిస్ మెనీ మెంబర్స్ ఆఫ్ ద క్లర్జీ, సో పోలాండ్లో ఉండే క్లర్జీ పీపుల్ అంటే చర్చ్ రిలీజియస్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా నేషనల్ రెసిస్టెన్స్ని చూపించడానికి ఒక వెపన్గా లాంగ్వేజ్ని వాడుకునేవాళ్ళు. ఈ క్లర్జీ పీపుల్ ఎప్పుడు కూడా ఈ పోలిష్ లాంగ్వేజ్నే వాడేవారు. చర్చ్ గ్యాదరింగ్స్ అవుతాయి కదా, పోలాండ్ పీపుల్ ఎక్కడెక్కడైతే చర్చ్ గ్యాదరింగ్స్ అవుతాయో ఆ పోలాండ్ పీపుల్ లేకపోతే వాళ్ళ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా పాలిష్ లాంగ్వేజ్లోనే చేసేవారు. సో దీనికి కోపం వచ్చి రష్యా వాళ్ళు ఏం చేశారు, లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రీస్ట్స్ని, బిషప్స్ని వర్ పుట్ ఇన్ టు జైల్ ఆర్ సెంట్ టు సైబీరియా. డిజర్ట్ ఉంటుంది అనుకుంటా అక్కడ. సో చాలా కోల్డ్ డిజర్ట్ అది. సో అక్కడికి పంపించేశారన్నమాట ఈ రష్యన్ అథారిటీస్ వాళ్ళని పనిష్మెంట్ కింద ఫర్ రిఫ్యూజల్ టు ప్రీచ్ ఇన్ రష్యా. రష్యాలో నువ్వు ఎందుకు ప్రీచ్ చేయట్లేదు, నువ్వు రష్యాలో చెప్పాలి కదా, నువ్వు ఎందుకు పాలిష్ వాడుతున్నావు అని చెప్పి ఈ చర్చ్ యొక్క ప్రీస్ట్ని, బిషప్స్ని ఏం చేశారు, సైబీరియాలో జైల్లో పడేశారు. లేదా జైల్లో పడేసాలో సైబీరియాకి పంపించేసేవారు. ద యూజ్ ఆఫ్ పాలిష్ కేమ్ టు బి సీన్ యాజ్ అ సింబల్ ఆఫ్ స్ట్రగుల్. ఇలాగెంత ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత నువ్వు వాడిని సప్రెస్ చేసినా ఆప్రెస్ చేస్తావో వాడు అంతగా అది రెసిస్టెన్స్ అనేది గ్రో అవుతుంది. సో ద యూజ్ ఆఫ్ పాలిష్ కేమ్ టు బి సీన్ యాజ్ అ సింబల్ ఆఫ్ స్ట్రగుల్. సో పాలిష్ మాట్లాడితే చాలు, వీఆర్ స్ట్రగ్లింగ్ టు రెసిస్ట్ ద రష్యన్ డామినెన్స్. అంటే వాడు ఎంత వద్దంటే నీకు అంత చేయాలనిపిస్తుంది, అంతే కదా. సో ఎప్పుడైనా అంతే కదా, మీ ఇంట్లో కూడా అంతే కదా, మీ పేరెంట్స్ ఏదో వద్దమ్మా చేయకమ్మంటే అదే నీ మనసులో కొడతా, చేయాలి. అలాగే పాలిష్ మాట్లాడకండి అంటేనే వీళ్ళు ఎక్కువ ఇంకా మాట్లాడి అదొక అదొక స్ట్రగుల్ లాగా వీళ్ళు
వీ టాక్, వీ షో రెసిస్టెన్స్ టు యువర్ డామినెన్స్. నువ్వు ఎందుకు మా మీద డామినేట్ చేస్తున్నావు, దానికి మేము పాలిష్ మాట్లాడి స్ట్రగుల్ చేస్తాము, నీతో ఫైట్ చేస్తాము అని వీళ్ళు మాట్లాడుతూనే ఉండేవారు. ఓకే, హంగర్, హార్డ్షిప్ అండ్ పాపులర్ రివోల్ట్. సో హంగర్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రెవల్యూషన్స్ అనేవి ఎప్పుడు బ్రోకౌట్ అవుతాయమ్మా, రివల్యూషన్స్ ఎప్పుడు బ్రోకౌట్ అవుతాయి, ఎప్పుడు బయటకు వస్తాయి, ఎప్పుడు 1789 కావచ్చు, 9th క్లాస్లో చదివారు, 1830s కానీ 1848 కానీ, ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఫుడ్ తగ్గిపోయి బతకడానికి నీకు అవకాశం లేని స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతున్నప్పుడే నీ కోపం బాగా పెరిగిపోయి నువ్వు ఒక్కసారి బ్రోకౌట్ అవుతావు, అంతే కదా. సో మీరు పాత కథలు అన్ని చోట్ల రెవల్యూషన్స్ చూస్తే మేజర్గా నీ బతుకే డేంజర్ వచ్చిందంటే అప్పుడు రెవల్యూషన్ అంటే చాలా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఓకే, అలాగే 1830 వర్ ద ఇయర్స్ ఆఫ్ గ్రేట్ ఎకనామిక్ హార్డ్షిప్. 1830sలో చాలా ఎకనామికల్గా యూరప్ అనేది చాలా స్ట్రగుల్ అవుతుంది. ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద 19th century సా ఎనార్మస్ ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్. ఎందుకంటే అప్పుడు ఇండస్ట్రియలైజేషన్ జరిగింది, బాగా పాపులేషన్ పెరిగిపోయారు, వర్కింగ్ క్లాస్, మిడిల్ క్లాస్, ఇలా చాలా కొత్త కొత్త క్లాసెస్ వచ్చాయని చెప్పాను కదా. ఇన్ మోస్ట్ కంట్రీస్ దేర్ వర్ మోర్ సీకర్స్ ఆఫ్ జాబ్స్. సో జాబ్ సీకర్స్ పెరిగిపోయారు. ఓకే, కానీ జాబ్స్ అన్ని పెరగట్లేదు. పాపులేషన్, రూరల్ ఏరియాలో ఉన్నటువంటి పాపులేషన్ ఏమో సిటీస్కి మైగ్రేట్ అయిపోతున్నారు. అండ్ అక్కడ సిటీస్లో ప్లేసెస్ దొరక్క అక్కడ స్లమ్ ఏరియాస్లో క్రౌడెడ్ అయిపోతుంది, బాగా ఓవర్ క్రౌడెడ్ స్లమ్స్ పెరిగిపోతున్నాయి. సో స్మాల్ ప్రొడ్యూసర్స్ ఇన్ టౌన్స్ ఆర్ ఆఫన్ ఫేస్డ్ విత్ స్టిఫ్ కాంపిటీషన్. సో టౌన్స్లో కూడా చిన్న చిన్న ప్రొడ్యూసర్స్కి అలాంటి సేమ్ ప్రోడక్ట్ 10 మంది అమ్మేస్తే ఏమవుతుంది, కాంపిటీషన్ పెరిగిపోయి. ఓకే, సో స్మాల్ ప్రొడ్యూసర్స్కి ఇంపోర్ట్స్తో ప్రాబ్లం. అంటే అప్పుడు మీకు అప్పుడు చెప్పా, ఫస్ట్ ఇండస్ట్రియలైజేషన్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఇంగ్లాండ్లో. సో ఇంగ్లాండ్లో స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళంతా కూడా మెషిన్తో తయారు చేసేవారు ఇంగ్లాండ్లో. సో అందుకు ప్రొడక్ట్ యొక్క కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది. బట్ ఇక వేరే కంట్రీస్లో ఏమీ అది అంత ఇండస్ట్రియలైజేషన్ జరగలేదు, అక్కడ మనుషులు తయారు చేసేవారు. సో మనిషి తయారు చేయడానికి, మెషిన్ తయారు చేయడానికి కాస్ట్ చాలా మారుతుంది కదా. సో మెషిన్తో తయారు చేసినప్పుడు కాస్ట్ చాలా తగ్గిపోతుంది. దానివల్ల ఈ టౌన్స్లో ఉన్నటువంటి స్మాల్ ప్రొడ్యూసర్స్ ఉంటారు కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పులు కుట్టుకున్నవాడు ఉంటాడు, వాడు చేతితో కుట్టాడు అనుకో, రోజుకో 10 చెప్పులు కొట్టగలుగుతాడు మా అయితే. అదే మెషిన్లో తయారు చేస్తే ఇంగ్లాండ్ వాడు ఏం చేస్తాడు, రోజుకో 100 లేకపోతే 1000 చెప్పులు తయారు చేస్తాడు. వాడు ఏం చేస్తాడు, 1000 చెప్పులు, వాడికి ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిపోయింది కదా, 1000 తయారు చేస్తున్నాడు రోజుకి. అప్పుడు వాడు ఏం చేస్తాడు, చాలా తక్కువ అమ్మేయగలడు. సో ఈ రేట్ ఎప్పుడైతే తగ్గుతుందో ఎవడైనా కూడా ఈ స్మాల్ ప్రొడ్యూసర్ ఎవడు కొండ కదా, ఆ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయి ఇంగ్లాండ్ నుంచి వచ్చిన ఇంపోర్ట్స్ మీద ఎక్కువ ఆధారపడి అవే కొనేసుకుంటారు. దీనివల్ల ఈ స్మాల్ ప్రొడ్యూసర్ ఏమవుతాడు, కాంపిటీషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది, వీడు లాసెస్లోకి వెళ్ళిపోతాడు. ఎందుకు, వీడి దగ్గర ఎవడు కొనట్లేదు, ఎందుకంటే వీడు మ్యాన్ మేడ్, మనిషి తయారు చేసేవి, వీడు ఎక్కువ తయారు చేయలేడు, తక్కువ రేట్కి అమ్మలేడు. ఇది మెషిన్ తయారు చేసేది ఇంగ్లాండ్లో వచ్చేది, వాడు తక్కువకి అమ్మేస్తాడు. సో ఇలాగా ఇంగ్లాండ్లో ఇండస్ట్రియలైజేషన్ అనేది మోర్ అడ్వాన్స్డ్గా ఉండటం వల్ల వాళ్ళు అన్ని చోట్ల ఎక్స్పోర్ట్ చేసేసి అక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రొడ్యూసర్స్కి చాలా కాంపిటీషన్ ఇచ్చేవారు. ఇండియాలో కూడా ఇదే జరుగుతుంది. దిస్ వాజ్ ఎస్పెషల్లీ సో ఇన్ ద టెక్స్టైల్ ప్రొడక్షన్, ఎస్పెషల్లీ బట్టలు. టెక్స్టైల్ ప్రొడక్షన్లో అయితే ఇండియా నుంచి కాటన్ ఎత్తుకుపోయేవారు, అక్కడ ఇంగ్లాండ్లో తయారు చేసేవారు బట్టలు. సో ఇండియాకి అమ్మేవారు, అలాగే ఈ యూరోప్లో ఉన్న అన్ని కంట్రీస్కి అమ్మేవారు. సో ఇట్లా ఇన్సిడెంట్సే మనకు జరుగుతూ ఉండేవి అనమాట. విచ్ వాస్ క్యారీడ్ మెయిన్లీ ఇన్ హోమ్స్. జనరల్గా యూరోప్లో టెక్స్టైల్ ప్రొడక్షన్ అనేది స్మాల్ వర్క్షాప్స్లో కానీ ఇళ్లలో చేసేవారు. మన ఇప్పుడు కూడా అంతగా కంచి, ధర్మవరం, చీరలు వాళ్ళంతా ఏంటి, నేత, చేత్తో నేస్తారు. సో వాజ్ ఓన్లీ పార్ట్లీ మెకనైజ్డ్. సో చేత్తో చేస్తారు, చిన్న చిన్న మెషిన్స్ వాడి. పార్ట్లీ మెకనైజ్డ్ అంటే ఏంటి, పెద్ద మెషినరీ ఉండదు, చిన్న చిన్న మెషినరీస్ వాడి వాళ్ళు చేసేవారు. సో ఇన్ దోస్ రీజన్స్ ఆఫ్ యూరప్ వేర్ ద అరిస్టోక్రసీ స్టిల్ ఎంజాయ్ పవర్, పీస్ అండ్ స్ట్రగుల్ అండర్ ద బర్డెన్. సో ఇక్కడ ఏంటి, అదే ఇక్కడ టెక్స్టైల్ ఇండస్ట్రీలో చెప్పాను కదా, అక్కడ వాళ్ళేమో మెషినరీతో చేసేవారు, కానీ రెస్ట్ ఆఫ్ ద యూరోప్లో ఎలా చేసేవారు, హోమ్స్లో చేసేవారు, లేదా స్మాల్ వర్క్షాప్స్లో చేసేవారు. అండ్ అక్కడ కూడా పెద్ద పెద్ద మెషిన్స్ అయితే ఉండేవి కాదు. సో దీనివల్ల ఈ టెక్స్టైల్ ప్రొడక్షన్ అనేది ఇంగ్లాండ్లో బాగా జరిగేది. వాళ్ళు ఈ స్మాల్ ప్రొడ్యూసర్స్కి చాలా కాంపిటీషన్ ఇచ్చేవారు అనమాట. నెక్స్ట్, ఇన్ దోస్ రీజన్స్ ఆఫ్ యూరోప్ వేర్ ద అరిస్టోక్రసీ స్టిల్ ఎంజాయిడ్ పవర్. సో కొన్ని రీజన్స్లో అరిస్టోక్రసీ ఇంకా పవర్లో ఉంటారు కదా, అక్కడ పీజెంట్స్ అనేవాళ్ళు ఇంకా స్ట్రగుల్ అయ్యేవారు బికాస్ ఆఫ్ ఫ్యూడల్ డ్యూస్. సో వాళ్ళకి ఇంకా ఫ్యూడల్ పేమెంట్స్, ఆబ్లిగేషన్స్ ఇవన్నిటి వల్ల
ఇంకా స్ట్రగుల్ అవుతూ ఉండేవారు అనమాట. ద రైజ్ ఆఫ్ ఫుడ్ ప్రైసెస్ ఆఫ్ ఇయర్ ఆఫ్ ఎ బ్యాడ్ హార్వెస్ట్, ఎప్పుడైతే బ్యాడ్ హార్వెస్ట్ ఉంటుందో ఫుడ్ ప్రైసెస్ పెరిగిపోతాయి. ఓకే, లెడ్ టు వైడ్ స్ప్రెడెడ్ పాపిట్రిజం ఇన్ టౌన్స్ అండ్ కంట్రీ. సో దీనివల్ల ఏమవుతుంది, సో ఇక్కడ మనకి చాలా ఫుడ్ షార్టేజ్ వస్తూ ఉంటుంది, అది వైడ్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇన్ ద టౌన్ అండ్ ద కంట్రీ. సో ద ఇయర్ 1848 వాజ్ వన్ సచ్ ఇయర్. 1848లో అది కూడా అలాంటి సంవత్సరమే. ఫుడ్ షార్టేజెస్ అనేవి బాగా పెరిగిపోయి, ఒక పక్క ఫుడ్ లేదు, ఫుడ్ లేకపోవడం వల్ల ఫుడ్ ప్రైసెస్ ఏమవుతాయి, పెరిగిపోతున్నాయి. ఫుడ్ ప్రైసెస్ ఒక పక్క పెరిగిపోతున్నాయి. అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ జాబ్స్. అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. సో ఈ రెండింటి రీజన్ వల్ల మొత్తం పాపులేషన్ ఆఫ్ ప్యారిస్ ఆన్ ద రోడ్స్, అవుట్ ఆన్ ద రోడ్స్. ఒక్కసారి ప్యారిస్లో ఉన్న మొత్తం అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి బ్యారికేడ్స్ వర్ క్రియేటెడ్ అండ్ లూయిస్ ఫిలిప్ వాజ్ ఫోర్స్డ్ టు ఫ్లీ. సో లూయిస్ ఫిలిప్ ఏం చేశాడు, పారిపోయాడు. ఓకే, లూయిస్ ఫిలిప్ పారిపోయాడు. సో బ్యారికేడ్స్ వర్ ఎరెక్టెడ్, బ్యారికేడ్స్ ఎరెక్ట్ చేశారు, రాజుని బయటకు పంపించేశారు. ఏ నేషనల్ అసెంబ్లీ ప్రొక్లైమ్డ్ ఎ రిపబ్లిక్ అండ్ గ్రాండ్ సర్వ్. సో మళ్ళీ నేషనల్ అసెంబ్లీ అనేది పుట్టింది. ఓకే, రిపబ్లిక్ ఇక్కడ ప్రొక్లైమ్డ్ ఎ రిపబ్లిక్ అండ్ గ్రాంటెడ్ సఫ్రేజ్ టు ఆల్ అడల్ట్స్ అబౌవ్ 21. సో 21 ఏజ్ ఉన్న అడల్ట్స్ అందరికీ కూడా ఓటు హక్కు ఇచ్చి ఒక కొత్త రిపబ్లిక్ అనేది తయారైంది. అండ్ గ్యారంటీడ్ రైట్ టు వర్క్, అందరికీ కూడా పని చేసుకునే అవకాశం కల్పిస్తాము. దట్ ఈస్ కాల్డ్ రైట్ టు వర్క్ని గ్యారంటీ చేసింది. అండ్ నేషనల్ వర్క్షాప్స్ టు ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ వర్ సెటప్, అంటే నేర్పించడం నేషనల్ వర్క్షాప్స్, అంటే ఎంప్లాయ్మెంట్ రావడం కోసం వాళ్ళకి ఏదో ఒక స్కిల్ కావాలి కదా, ఆ స్కిల్ నేర్పించడానికి వర్క్షాప్స్ని పెట్టింది. సో దీని ద్వారా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేయొచ్చు అని. సో ఎర్లియర్ ఇన్ 1845 వేవర్స్ ఇన్ సిలీసియా హ్యాడ్ లెడ్ ఎ రివోల్ట్ అగేన్స్ట్ 1848 కన్నా ముందు, దానికన్నా ముందు ఎర్లియర్ 1845లో సిలీసియాలో సో వేవర్స్ ఎవరైతే ఉంటారంటే బట్టలు నేసే వాళ్ళు ఉంటారు కదమ్మా, వేవర్స్, వాళ్ళ యొక్క కాంట్రాక్టర్స్ హూ సప్లై రా మెటీరియల్, ఓకే, వాళ్ళ మీద రెవల్యూషన్ చేశారు. రివోల్ట్ ఎగ్నెస్ట్ కాంట్రాక్టర్స్ హూ సప్లై ద రా మెటీరియల్స్ అండ్ గేవ్ దెమ్ ఆర్డర్స్ ఫర్ ఫినిషింగ్ టెక్స్టైల్స్ బట్ డ్రాస్టికలీ. సో వాళ్ళకి ఏంటి, రా మెటీరియల్ ఇచ్చి బట్టలు కుట్టివ్వండరా అని. మనం ఎలాగైతే టైలర్ దగ్గరికి వెళ్ళి బట్టలు ఇస్తాం, రా మెటీరియల్ ఇస్తావా, గొడ్డ మొక్కలు ఇస్తాం, బట్టలు కుట్టేసిస్తాం. సో అలాగే వీళ్ళు ఈ సిలీసియా వేవర్స్ దగ్గరికి వెళ్ళి మీరు కొట్టేసి ఇవ్వండి అని చెప్పి వాళ్ళు బట్టలు ఇచ్చారు. కానీ పేమెంట్స్ బాగా తగ్గించారు. ఎందుకు బాబు, మార్కెట్ బాగాలేదు కదా, వాళ్ళేమో ఇండస్ట్రీస్ తెచ్చేస్తున్నారు, తక్కువ డబ్బులే వాళ్ళు అమ్మేస్తున్నారు, మరి మీరు ఎంత ఛార్జ్ చేస్తారు, నేమో తక్కువ డబ్బులు కొడితే కొట్టండి, లేదంటే నేను వాళ్ళ దగ్గర తెచ్చుకుంటాను అని వాళ్ళని బెదిరించి వాళ్ళ పేమెంట్స్ని రెడ్యూస్ చేసేస్తాడు. సో ద జర్నలిస్ట్ విలియం వోల్ఫ్ డిస్క్రైబ్డ్ ద ఈవెంట్స్ ఇన్ సిలీసియా విలేజెస్ ఫాలోస్. సో అప్పుడు ఉన్నటువంటి జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ సిట్యువేషన్ని ఓకే ఈ రకంగా డిస్క్రైబ్ చేశారు. ఇన్ దీస్ విలేజెస్, ఏ విలేజెస్లో అయితే ఇదే టెక్స్టైల్ కొట్టడం అనేది ఒక హ్యాబిట్గా బతుకుతున్నారో వాళ్ళు దగ్గర 18,000 మంది ఉంటారు. వాళ్ళంతా కూడా ఒకటే చేస్తారు, కాటన్ వీవింగ్ ఈజ్ ద మోస్ట్ వైడ్ స్ప్రెడెడ్. వాళ్ళకి తెలిసిందల్లా బట్టలు నేత అంటే కాటన్ వీవింగ్ అంటారు. సో వైడ్ స్ప్రెడ్ ఆక్యుపేషన్. ద మిజరీ ఆఫ్ ద వర్కర్స్ ఈజ్ ఎక్స్ట్రీమ్. వాళ్ళ యొక్క బాధ అనేది, మిజరీ అనేది ఎక్స్ట్రీమ్ కండిషన్లో ఉంది. ద డిస్పరేట్ నీడ్ ఆఫ్ జాబ్. సో వాళ్ళకి జాబ్ లేకపోతే వాళ్ళు బతకలేరు, కాబట్టి డిస్పరేట్ నీడ్ ఆఫ్ ద జాబ్ బీయింగ్ టేకెన్ యాజ్ అన్ అడ్వాంటేజ్ బై ద కాంట్రాక్టర్స్. సో వీళ్ళకేమో జాబ్ కావాలి. సో అది అడ్వాంటేజ్గా తీసుకుని ఈ కాంట్రాక్టర్స్ ఏం చేసేవారు, వాళ్ళకి చాలా తక్కువ ప్రైసెస్, రెడ్యూస్ ద ప్రైసెస్ ఆఫ్ ద గూడ్స్ దే ఆర్డర్. సో వాళ్ళు కొనుక్కునే వాళ్ళకి ఏదైతే గూడ్స్ వాళ్ళ దగ్గర కొంటారో సో ఆ గూడ్ ప్రైసెస్ అనేది చాలా రెడ్యూస్ చేసేసేవారు అనమాట. సో ఆన్ 4th June 2 PM, సో 4th June 2 PMకి లార్జ్ క్రౌడ్ ఆఫ్ వేవర్స్, మొత్తం వీళ్ళందరికీ కడుపు గాలి ఏం చేశారు, ఒక్కసారి లార్జ్ క్రౌడ్ ఆఫ్ వేవర్స్ వాళ్ళ ఇళ్ళ నుంచి బయలుదేరి మార్చ్డ్ ఇన్ ప్యారిస్లో నడుచుకుంటూ కదం తొక్కుకుంటూ, మార్చ్డ్ అంటే ఏంటి, లెఫ్ట్ రైట్ అంటే అదే, మార్చ్డ్ ఇన్ టు ప్యారిస్ అప్ టు ద మ్యాన్షన్ ఆఫ్ దేర్ కాంట్రాక్టర్ బంగ్లా ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి డిమాండ్ చేశారు, మాకు హయ్యర్ వేజెస్ కావాలి అని. దే వర్ ట్రీటెడ్ విత్ స్కార్న్ అండ్ థ్రెట్స్ ఆల్టర్నేటివ్లీ. సో వాళ్ళని దారుణంగా, అంటే ఆర్మ్డ్ పీపుల్ ఉంటారు కదా, పోలీసులతో వాళ్ళు బెదిరించడం అండ్ థ్రెట్స్ ఇవ్వటం ఆల్టర్నేటివ్లీ. ఫాలోయింగ్ దిస్ ద గ్రూప్ ఆఫ్ దెమ్ ఫోర్స్డ్ దేర్ వే ఇన్ టు ద హౌస్. సో గ్రూప్ ఏంటి, ఇంకా వాళ్ళ కోపం వచ్చి వాళ్ళు ఇంకా వాడి ఇంట్లోకి లోపలికి వెళ్ళిపోయి
స్మాష్ ఇట్స్ ఎలిగెంట్ విండో. సో వాళ్ళ విండోస్ విరగొట్టేసి పెయిన్స్, ఏవైతే లోపల ఫర్నిచర్, పాసిలియన్ అన్ని వాడు మొత్తం అన్ని కూడా డ్యామేజ్ చేసి అనదర్ గ్రూప్ బ్రోక్ ఇంటూ స్టోర్ హౌస్లోకి వెళ్ళిపోయారు. ప్లండర్డ్ ఇట్ ఫర్ సప్లైస్. సో అక్కడ సప్లైస్ అన్నిటిని కూడా క్లాత్, సో అవన్నిటిని కూడా పాడు చేశారు, పట్టుకుపోయారు. సో ద కాంట్రాక్టర్ ఫ్లడ్ విత్ హిస్ ఫ్యామిలీ నైబరింగ్ విలేజ్కి వెళ్ళిపోయి దాక్కున్నాడు, విచ్ హవెవర్ రిఫ్యూజ్ టు షెల్టర్. ఆ విలేజర్స్ కూడా వాడికి షెల్టర్ ఇవ్వడానికి రిఫ్యూజ్ చేశారు. ఇలాంటి దరిద్రుడు నువ్వు, నీకు ఇక్కడ షెల్టర్ ఇస్తే మా బరువు పోతుందని చెప్పి వాడికి షెల్టర్ కూడా ఇవ్వడానికి రిఫ్యూజ్ చేశారు. ఈ రిటర్న్ 24 hours లేటర్ హ్యావింగ్ రిక్వెస్టెడ్ ద ఆర్మీ. సో 24 hours తర్వాత ఆర్మీని రిక్వెస్ట్ చేసుకుని వాడు లోపల. ఇన్ ద ఎక్స్చేంజ్ దట్ ఫాలోడ్ 11 వేవర్స్ ఫర్ షాట్. సో వీడిని ఎంత ఇబ్బంది పెట్టినందుకు ఏం చేశారు, 11 మంది వేవర్స్ని కాల్చి చంపేశారు అనమాట. ఇది అప్పుడు రాసినటువంటి ఒక ఆర్టికల్. ఓకే, సో ద రివోల్ట్ ఆఫ్ ద లిబరల్స్, ఈ రకంగా జరిగేది అప్పుడు రోజుల్లో. సో ద రివోల్ట్ ఆఫ్ లిబరల్స్ ప్యారలల్. ఇప్పుడు ఇది మనం ఇందాక వేవర్స్ యొక్క రివోల్ట్ చూసాం. ప్యారలల్ టు ద రివోల్ట్స్ ఆఫ్ ద పూర్, అన్ఎంప్లాయిడ్ అండ్ స్టార్వింగ్ పీజెంట్స్ అండ్ వర్కర్స్ ఇన్ మెనీ యూరోపియన్ కంట్రీస్. 1848లో ఏదైతే ఫ్రాన్స్లో జరిగిందో అలాగే అదే టైంలో ప్యారలల్ టు ద రివోల్ట్స్ ఆఫ్ ద పూర్ పీపుల్ ఒక పక్క రివోల్ట్ చేస్తున్నారు, అన్ఎంప్లాయిడ్ పీపుల్ రివోల్ట్ చేస్తున్నారు, స్టార్వింగ్ పీజెంట్స్ ఆకలితో అలమటిస్తున్నటువంటి పూర్ పీజెంట్స్, వర్కర్స్, వీళ్ళంతా కూడా మెనీ యూరోపియన్ కంట్రీస్లో వీళ్ళందరూ కూడా రివల్యూషన్ చేస్తున్నారు ఇన్ ద ఇయర్ ఆఫ్ 1848. సో ఈ రివల్యూషన్ లెడ్ బై ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాసెస్ వాస్ అండర్వే. ఒక పక్క ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ కూడా వాళ్ళ యొక్క రివోల్ట్ చేస్తున్నారు. సో ఈవెంట్స్ ఇన్ February 1848 in France had brought about the abdication of monarch అండ్ రిపబ్లిక్ బేస్డ్ ఆన్ యూనివర్సల్ మేల్ సఫ్రేజ్. ఇందాక చెప్పాను కదా, 1848లో లూయిస్ ఫిలిప్ పారిపోయిన తర్వాత రిపబ్లిక్గా అనౌన్స్ చేసుకుని వాళ్ళే. సో అందరు యూనివర్సల్ మేల్ సఫ్రేజ్, అందరు అబోవ్ 821 ఉన్న అందరి మగవాళ్ళకి ఓటింగ్ హక్కుని ప్రొక్లైమ్ చేశారు. మళ్ళీ అదైతే రాడికల్స్ జాకోబిన్స్ చేశారు కదా, అలాగా అగైన్ మేల్స్ అందరికీ కూడా మళ్ళీ యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్ అనేది క్రియేట్ చేశారు. In other parts of Europe where independent nation states did not yet exist. సో కొన్ని యూరోపియన్లో ఇంకా కొన్ని పార్ట్స్లో ఇంకా నేషన్ స్టేట్స్ అనేవి ఇంకా ఎగ్జిస్ట్ కాలేదు. సచ్ యాజ్ జర్మనీ కావచ్చు, ఇటలీ కావచ్చు, పోలాండ్ కావచ్చు, సో ద ఆస్ట్రో హంగారియన్ ఎంపైర్ కావచ్చు. సో ఇక్కడ మెన్ అండ్ ఉమెన్ ఆఫ్ ద లిబరల్ మిడిల్ క్లాస్ కంబైన్డ్ దేర్ డిమాండ్స్ ఫర్ కాన్స్టిట్యూషనలిజం. సో వీళ్ళు కూడా ఫైట్ చేయడం స్టార్ట్ చేశారు. సో లిబరల్ మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి లిబరల్ థాట్స్ ఉన్నటువంటి మిడిల్ క్లాస్లో ఉన్న లిబరల్ థాట్స్ ఉన్నటువంటి మెన్ అండ్ ఉమెన్, సో దే హ్యావ్ డిమాండెడ్ ఫర్ కాన్స్టిట్యూషనలిజం విత్ నేషనల్ యూనిఫికేషన్. వాళ్ళు కూడా అడగటం మొదలెట్టారు, నేషనల్ యూనిఫికేషన్ జరగాలి, అలాగే కాన్స్టిట్యూషన్ అనేది ఉండాలి, ఒక రాజ్యాంగం ఉండాలి, లా ఆఫ్ ద ల్యాండ్ ఉండాలి అని చెప్పి వీళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారు అన్నమాట. దే టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద గ్రోయింగ్ పాపులర్ అన్రెస్ట్ టు పుష్ దైర్ డిమాండ్స్. సో పక్క జరుగుతుంది కదా, పక్క దేశాల్లో జరుగుతున్న చూపించి ఇక మేము ఎలాగే చేస్తాము కనుక మారకపోతే. సో దే టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద గ్రోయింగ్ పాపులర్ అన్రెస్ట్. సో ఆల్రెడీ పక్కన చూసారా ఎంత అన్రెస్ట్ అంటే ఏంటంటే కైండ్ ఆఫ్ రెవల్యూషన్స్ ఇవన్నీ కూడా. సో పక్కన చూసారా ఎలా ఉందో, టు పుష్ దర్ డిమాండ్స్ ఫర్ క్రియేషన్ ఆఫ్ ఎ నేషనల్ స్టేట్ ఆన్ పార్లమెంటరీ ప్రిన్సిపల్స్. సో అలాగే మేము చేస్తామని చెప్పి భయపెట్టి సో వాళ్ళు అడుగుతున్నారు నేషనల్ స్టేట్గా విత్ పార్లమెంటరీ ప్రిన్సిపల్స్, అంటే ఒక కాన్స్టిట్యూషన్ ఉండాలి, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఉండాలి, సో ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్స్, సీక్రెట్ సొసైటీస్ ఫామ్ చేసుకునే కర్మ ఉండకూడదు, సో అసోసియేషన్స్ ఫామ్ చేసుకునే ఫ్రీడమ్ అనేది ఉండాలి. ఇన్ ద జర్మన్ రీజియన్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ పొలిటికల్ అసోసియేషన్స్ హూజ్ మెంబర్స్ వర్ మిడిల్ క్లాస్ ప్రొఫెషనల్స్, బిజినెస్ మ్యాన్ అండ్ ప్రాస్పరస్ ఆర్టిజన్స్ కేమ్ టుగెదర్ ఇన్ ద సిటీ ఆఫ్ ఫ్రాంక్ఫర్ట్. సో జర్మనీలో ఏం జరిగింది, సో ఈ పొలిటికల్ అసోసియేషన్ అందరూ కూడా ఒక పక్క కలిశారనమాట. ఎవరెవరు, మిడిల్ క్లాస్ ప్రొఫెషనల్స్ కావచ్చు, బిజినెస్ మ్యాన్ అండ్ ప్రాస్పరస్ బాగా డబ్బున్న ఆర్టిజన్స్, వీళ్ళందరూ కూడా ఫ్రాంక్ఫర్ట్లో కలిశారనమాట. అండ్ డిసైడెడ్ టు ఓట్ ఫర్ అన్ ఆల్ జర్మన్ నేషనల్ అసెంబ్లీ. సో మనందరం కలిసి జర్మన్ నేషనల్ అసెంబ్లీ అనేది ఉండాలని చెప్పి దానికి ఫేవర్గా మనం ఓట్ చేద్దాము. ఆన్ 18th May 1848 831 ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్. సో వీళ్ళల్లో ఒక 831 మందిని ఎలక్ట్ చేసుకుని దే మార్చ్డ్ ఇన్ ఏ ఫెస్టివ్ ప్రొసెషన్, అంటే ఏంటి సెలబ్రేషన్ లాగా, టు టేక్ దేర్ ప్లేసెస్ ఇన్ ద ఫ్రాంక్ఫర్ట్ పార్లమెంట్. సో వీళ్ళు ఫ్రాంక్ఫర్ట్ పార్లమెంట్ అని ఒకటి పెట్టుకుని
సో అక్కడ వీళ్ళు పొజిషన్గా వెళ్తున్నారు, ఒక ఫెస్టివ్ పొజిషన్ సెలబ్రేషన్ చేసుకుంటూ. సో మేము అందరం ఇప్పుడు పార్లమెంట్లో కూర్చోబోతున్నాం, అక్కడ నుంచి రూలింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ పార్లమెంట్ కన్వేడ్ ఇన్ ద చర్చ్ ఆఫ్ సెయింట్ పాల్. సో ఈ పార్లమెంట్ ఎక్కడ కన్వే అయింది? చర్చ్ ఆఫ్ సెయింట్ పాల్లో ఇది కన్వే అయింది. సో దే డ్రాఫ్టెడ్ ఏ కాన్స్టిట్యూషన్, వాళ్ళకు కాన్స్టిట్యూషన్ రాసుకున్నారు ఫర్ ద జర్మన్ నేషన్, ఈ టు బి హెడెడ్ బై మొనార్క్ సబ్జెక్ట్ టు పార్లమెంట్. సో మొనార్కీ ఉంటుంది, బట్ ఆ పార్లమెంట్కి లోబడి ఆ మొనార్కీ పనిచేయాలి. వెన్ ద డిస్ప్యూట్ ఆఫర్డ్ ద క్రౌన్ ఆన్ దీస్ టర్మ్స్ when the deputies offered the crown on these terms to Frederick William IV, King of Prussia, he rejected it and joined other monarchs to oppose the elected assembly. So ఇక్కడ ఏం చేశారు, డిప్యూటీస్ అంటే ఏంటి, ఎవరైతే వాడి రాజు కింద ఉంటారు కదా వాళ్ళు. సో ఫెడరిక్ విలియం IV ఆఫర్ చేశారు, నువ్వు మొనార్క్గా ఉండు కాబట్టి కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ అంటే కాన్స్టిట్యూషన్ లోబడి నువ్వు పనిచేయి అంటే ఈ కింగ్ ఆఫ్ ప్రష్యాకి ఆఫర్ చేశారు అనమాట. జర్మనీలో చాలా మొక్కలు ఉన్నాయి కదా, అందులో ఒక మొక్క ఉన్నటువంటి కింగ్కి ఆఫర్ చేశారు. బట్ హీ రిజెక్టెడ్, ఆయన రిజెక్ట్ చేసి అదర్ మొనార్క్స్తో కలిసి ఎలక్టెడ్ అసెంబ్లీని అపోజ్ చేశాడు. వైల్ ద అపోజిషన్ ఆఫ్ ద అరిస్టోక్రసీ అండ్ ద మిలిటరీ బికేమ్ స్ట్రాంగర్ ద సోషల్ బేసిస్ ఆఫ్ ద పార్లమెంట్ ఎరోడెడ్. సో ఎప్పుడైతే వీళ్ళంతా స్ట్రాంగ్గా ఉన్నారో ఈ మొనార్కీ పీపుల్, ఈ సోషల్ బేసిస్ ఆఫ్ ద పార్లమెంట్ అనేది పూర్తిగా ఏదైతే వీళ్ళు అనుకున్నారో అది చేయనకుండా ఎరోడ్ చేసేసారు. ద పార్లమెంట్ వాజ్ డామినేటెడ్ బై ద మిడిల్ క్లాస్ హూ రెసిస్టెడ్ ద డిమాండ్స్ ఆఫ్ ద వర్కర్స్ అండ్ ఆర్టిజన్స్ అండ్ కాన్సిక్వెంట్లీ లాస్ట్ దేర్ సపోర్ట్. సో ఈ పార్లమెంట్ అనేది అంటే మెల్లమెల్లగా ఏం చేశారు అంటే సోషల్ బేస్. ఓకే, ఇక్కడ పార్లమెంట్ అనేది పెట్టారు, కానీ ఈ సోషల్ బేసిస్ ఏదైతే దీనికి ఎలా ఉండాలి, ప్రజల కోసం పనిచేసే వాళ్ళు కావాలి, దాన్ని తీసేసి దాన్ని ఎరోడ్ చేసేసి ఈ పార్లమెంట్లో ఎక్కువగా మిడిల్ క్లాస్ హూ రెసిస్టెడ్ ద డిమాండ్స్ ఆఫ్ ద వర్కర్స్ ఎవరిని పెట్టారు, మిడిల్ క్లాస్ పీపుల్నే పెట్టారు. కానీ వీళ్ళు ఎవరు, ఎట్లాంటి వాళ్ళు, హూ రెసిస్టెడ్ ద డిమాండ్స్ ఆఫ్ వర్కర్స్. సో వర్కర్స్ యొక్క కోరికలు రెసిస్ట్ చేసేవాళ్ళు, ఆర్టిజన్స్ యొక్క కోరికలు ఉంటారు కదా, మాకు ఇలా ఉండాలి అలా ఉండాలని అడుగుతారు కదా, వాళ్ళకి రెసిస్ట్ అంటే వీళ్ళకి ఎగ్నెస్ట్గా ఉండే వాళ్ళని తెచ్చిపెట్టారు ఈ పార్లమెంట్లో. దాంతో ఏమైంది, పీపుల్ యొక్క సపోర్ట్ అనేది కాన్సిక్వెంట్లీ లాస్ట్ దేర్ సపోర్ట్. ఇన్ ద ఎండ్ ట్రూప్స్ వర్ కాల్డ్ ఇన్ అండ్ ద అసెంబ్లీ వాజ్ ఫోర్స్డ్ టు డిస్బాండ్. సో కొన్నాళ్ళ తర్వాత ఈ ఆర్మీ ట్రూప్స్తో ఈ అసెంబ్లీని మొత్తం డిస్బాండ్ చేసి పడేశారు అనమాట. ఓకే, సో the issue of extending political rights to women was a controversial one. సో ఈ లిబరల్ మూవ్మెంట్ అంతా కూడా ఉమెన్కి కొంచెం ఏం చేశారు, ఉమెన్కి సరైన పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్, పొలిటికల్ రిప్రజెంటేషన్ ఇవ్వలేదు. సో లిబరల్ మూవ్మెంట్లో ఇన్ విచ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఉమెన్ హ్యాడ్ పార్టిసిపేటెడ్. లిబరల్ మూవ్మెంట్ రెవల్యూషన్స్లో ఉమెన్ పార్టిసిపేట్ చేసినప్పటికీ ఉమెన్ హ్యాడ్ వాళ్ళకి ఓటింగ్ రైట్ లేదు కదా. సో ఉమెన్ హ్యాడ్ ఫార్మ్డ్ దెన్ ఓన్ పొలిటికల్ అసోసియేషన్. సో దే హ్యావ్ ఫౌండెడ్, ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకి ఏమవుతుంది, డిస్క్రిమినేట్ చేస్తున్నారు కాబట్టి ఉమెన్ సొంతంగా వాళ్ళ పొలిటికల్ అసోసియేషన్స్ వాళ్ళు ఫామ్ చేసుకుని వాళ్ళు సొంతంగా వాళ్ళ న్యూస్ పేపర్స్ వాళ్ళు పెట్టుకుని సో పొలిటికల్ మీటింగ్స్ డెమానిస్ట్రేషన్స్ చేసి సో డిస్పైట్ ఇంత చేసి లిబరలిజంకి హెల్ప్ చేసినప్పటికీ కూడా డిస్పైట్ దిస్ దే వర్ డినైడ్ సఫరేజ్ రైట్స్. సో వాళ్ళకి ఓటింగ్ రైట్ లేదు డ్యూరింగ్ ద 8th ఎలక్షన్ ఆఫ్ అసెంబ్లీ. సో when the Frankfurt Parliament convened in the Church of St. Paul, women were admitted only as observers. సో ఫ్రాంక్ఫర్ట్ పార్లమెంట్లో ఎప్పుడైతే ఈ పార్లమెంట్ అసెంబ్లీ స్టార్ట్ వీళ్ళు 831 మెంబర్స్ సెలెక్ట్ అవుతున్నప్పుడు ఉమెన్ని కూడా అలౌ చేస్తారు కానీ లోపలికి, బట్ అక్కడ వాళ్ళని అబ్జర్వర్స్గానే పెట్టారు తప్ప 831 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకునే రైట్ అనేది వాళ్ళకి ఇవ్వలేదన్నమాట. దో కన్జర్వేటివ్ ఫోర్సెస్ వర్ ఏబుల్ టు సప్రెస్ లిబరల్ మూమెంట్స్. సో కన్జర్వేటివ్స్ 1848లో వచ్చిన ఈ లిబరల్ రెవల్యూషన్ని సప్రెస్ చేయగలిగినప్పటికీ దే కుడ్ నాట్ రిస్టోర్ ద ఓల్డ్ ఆర్డర్. సో 1815లో ఏదైతే ఓల్డర్ కన్జర్వేటివ్ ఆర్డర్ వచ్చిందో దాన్ని మళ్ళీ రిస్టోర్ చేయలేకపోయారు. మొనార్క్స్ వర్ బిగినింగ్ టు రియలైజ్ దట్ ద సైకిల్స్ ఆఫ్ రెవల్యూషన్ అండ్ రిప్రెషన్ కుడ్ ఓన్లీ బి ఎండెడ్ బై గ్రాంటింగ్ కన్సెషన్స్. అంటే ఈ మొనార్క్స్ ఫైనల్గా అర్థమైంది ఏమిటంటే సో 1789లో కానీ 1848లో కానీ ఈ రెవల్యూషన్స్ అనేవి ఇవి సైకిల్స్ లాగా మళ్ళీ రిపీట్ అవుతున్నాయి, మళ్ళీ వస్తున్నాయి. ఇది ఎండ్ అవ్వాలి అంటే ఓన్లీ బి ఎండెడ్ బై గ్రాంటింగ్ కన్సెషన్స్.
సో మన లిబరల్ నేషనలిస్ట్ రెవల్యూషనరీకి కొన్ని ఫెసిలిటీస్ని కల్పించాలి, కొన్ని కన్సెషన్ మనల్ని తొక్కేయకూడదు, వాళ్ళకి కొన్ని కన్సెషన్స్ ఇవ్వాలి. హెన్స్ ఇన్ ద ఇయర్ 1848 the autocratic monarchies of the Central and Eastern Europe began to introduce the changes that had already taken in the Western Europe. సో బిఫోర్ 1815 ఎలాగైతే 1789 తర్వాత 1815 మధ్యలో కొన్ని చేంజెస్ జరిగాయి కదా, అలాంటి చేంజెస్నే మళ్ళీ తీసుకురావాలి అని అనుకున్నారు అనమాట. దస్ సర్ఫ్డమ్ అండ్ బాండెడ్ లేబర్ వాజ్ అబాలిష్. మళ్ళీ అబాలిష్ చేసేసారు. సర్ఫ్డమ్ కానీ బాండెడ్ లేబర్ కానీ అబాలిష్ చేసేసి బోత్ ఇన్ హ్యాబ్స్బర్గ్ డొమినియన్స్ అండ్ ఇన్ రష్యాలోని హ్యాబ్స్బర్గ్ డొమినియన్స్లోని ఇది అబాలిష్ చేశారు. ద హ్యాబ్స్బర్గ్ రూలర్స్ గ్రాంటెడ్ మోర్ అటానమీ టు ద హంగేరియన్స్. సో హంగేరియన్స్కి వాళ్ళ యొక్క ఫ్రీడమ్ వాళ్ళకి ఇచ్చి, వాళ్ళకి మోర్ అటానమీ అంటే మీలాగా మీరు బతకండి అనే ఒక స్వేచ్ఛని కల్పించారనమాట హ్యాబ్స్బర్గ్ ఎంపైర్స్ రూలర్స్. సో ఆ రకంగా ఇది ఇంకో టర్న్ వెళ్ళింది 1848 తర్వాత. సో ఈ రెవల్యూషన్ తర్వాత కొంతమంది మారారు. సో ఇక్కడ నెక్స్ట్ మనం చాప్టర్లో ఏం చూడబోతున్నాం అంటే, నెక్స్ట్ చాప్టర్లో ద మేకింగ్ ఆఫ్ జర్మనీ, ఇటలీ ఎట్లాగా యూనిఫై అయ్యాయి అనేది తెలుసుకుంటాం. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.